నమః. అందరికీ ఆహాహా ఏమి పద్యానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి పరిస్థితులను, లోక రీతులను, నేడు జరుగుతున్న సంఘటనలను ముక్కున వేలేసుకునే విధంగా ఆనాడే ఊహించి శ్రీ వేమన గారు రాశారా అన్నట్టుగా ఉంటుంది ఈ పద్యం. క్రాంతి దర్శి కదా శ్రీ వేమన గారు. పద్యం చదువుతున్నాను చూడండి. ఆది కారణముల అల్పుడెట్టులరుంగు, ఆది కారణముల అల్పుడెట్టులరుంగు, చెప్పలేడు కాని తప్పుబట్టు, త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా, త్రోయనేర్చు కుక్క దొంతులు పెట్టునా, విశ్వదాభిరామ వినురవేమ. మంచి గుణములు గల ఉత్తములు చేయు సత్కార్యాలకు కారణాలను అల్పుడు తెలుసుకొనలేడు. ప్రజోపయోగ కార్యాలను గుర్తించలేడు, కానీ అందులో తప్పులు పట్టడం మాత్రం తెలుసును. కానీ అందులోని మంచిని, అందులో ఉన్న మేలును, సౌకర్యాలను గుర్తించలేడు, తెలుసుకోలేడు తన సంకుచిత బుద్ధి వల్ల. చూడండి, కుక్క చక్కగా పేర్చి ఉన్న కొండ దొంతులను పడగొట్టగలదే కానీ తిరిగి వరుసగా పేర్చలేదు కదా అంటున్నారు యోగి వేమన గారు. తరచి చూస్తే ఈనాటి పరిస్థితులకు, సంఘటనకు అనుగుణంగాను అర్థం పట్టిన రీతిలో ఉంది కదా ఈ పద్యం. ఈ పద్యం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.